హాయ్ అండి. ఇది వచ్చి కొవ్వూరు గోపాదాల రేవు దగ్గర గోదావరి వరద దృశ్యాలండి.
నాకైతే ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. మనం ప్రకృతి విపత్తులు దేన్ని తట్టుకోలేము. చూసారా గంగమ్మ తల్లి ఆగ్రహం, ప్రకృతి వెళ్ళాలను మనం ఎప్పుడూ తట్టుకోలేమండి. మనం ఎంత అభివృద్ధి సాధించినా, సైన్స్లో ఎంత ముందుకెళ్ళినా ప్రకృతి విపత్తులను మాత్రం మనం ఆపలేమండి. మనం ప్రకృతి ముందర చాలా చిన్న అణువు లాంటి వాళ్ళం అండి. మనం ప్రకృతి ఆగ్రహిస్తే మనం ఎందుకు సరిపోము. చూసారా రోడ్లు అవి ఎంత బురదగా. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. దీనివల్ల ఈ గంగమ్మ ఉగ్రరూపానికి బలైన వాళ్ళు రైతులేనండి. పాపం రైతులకైతే చాలా నష్టపోయారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ 31 రోజులు పనిచేసిన తర్వాత ఒకటి నా జీతం వస్తే ఆశ ఉంటుందండి. ఒక స్టూడెంట్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాసి ఎన్ని మార్కులు వస్తాయో ఇంచుమించుగా చెప్పగలుగుతారండి. ఇలా ప్రతి ఒక్కరికి ఒక అంచనాలు ఉంటాయి. కానీ ఒక్క రైతుకు వచ్చేసరికి వేసిన పంట చేతికి అందుతుందో అందదో అనేది అతనికి అంతు చిక్కని ప్రశ్న అండి. పంట చేతికి అందే టైంకి ఎన్నో అవాంతరాలు. అయితే అతివృష్టి ఉంటుంది, లేకపోతే అనావృష్టి ఉంటుంది. అయితే అసలు వర్షాలు ఉండవు, లేకపోతే వరదలు, ఏదో ఒక విపత్తు సంభవిస్తూనే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ఈ ప్రకృతి విపత్తికి బలయ్యేది ఒక్క రైతేనండి. మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఉపాధి వాళ్ళకు ఉంటుందండి. కానీ ఒక్క రైతుకు మాత్రమేనండి కష్టాలన్నీ. ఒకసారి వేసిన పంట మళ్ళీ ఈ వరదకు నాశనం అయిపోవడం, మళ్ళీ కొత్తగా పంట వేయడం. నిజంగా చెప్తున్నానండి, ఒక్క రైతుకేనండి సమస్యలు. ఎందుకో తెలీదు, ఆ ప్రకృతి రైతుని మాత్రం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఆయనే దేశానికి వెన్నెముక, అందరికీ అన్నం పెట్టి రైతు అన్ననే ప్రకృతి కూడా. ఎందుకో తెలియదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఇలాంటివి చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి. ఇలాంటివి షూట్ చేయాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఇలాంటివి మనం చూడకూడని దృశ్యాలండి ఇది. ఎందుకంటే అందరూ ఎవరి పనులు వారు నిర్వర్తించుకుని సంతోషంగా జీవిస్తే అది వేరండి. కానీ ఇలా ప్రకృతి విపత్తులకి వచ్చినప్పుడు మాత్రం అందరం చాలా ఇబ్బంది పడతామండి. ముందుగా రైతు మాత్రం, ఒక్క రైతుగానండి బాగా ఇబ్బంది. నలిగిపోయేది రైతు మాత్రమేనండి. మనం దేవునికి నైవేద్యం పెట్టి దేవుణ్ణి మనకు కోరికలు తీర్చమని ప్రార్థిస్తామండి. నిజానికి దేవునికి నైవేద్యం పెట్టే పదార్థాలు కూడా రైతే పండిస్తాడండి. అది దేవుడికి కూడా తెలిసి ఎందుకో తెలియదండి, రైతునది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎప్పుడు ప్రకృతి విపత్తులో నలిగిపోయేది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోయేది ఒక్క రైతేనండి. ఇది మాత్రం 100% కరెక్టు. మిగతా వాళ్ళు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ అందంగా బతుకుతారండి. రైతు మాత్రం నలిగిపోతాడండి. అతనికి అన్ని రకాల చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందండి ఈ గంగమ్మ తల్లి. ఎందుకో తెలియదండి, ప్రకృతికి మాత్రం రైతు అంటే చాలా కోపం అండి. నాకు ఇలాగ వాయిస్ ఓవర్లో సరే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే రైతుల కష్టాలు చూస్తున్నాం కదా. ఆల్రెడీ నార్మల్ ఊడ్చిన తర్వాత ఇవన్నీ వరదకి పాడైపోయి మళ్ళీ కొత్తగా నారు వేయాలి, మళ్ళీ కొత్తగా నారు ఊడవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఇంతకు మించి నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదండి. ఇలాంటి దృశ్యాలు మనం ఎక్కువగా చూడకూడదనే కోరుకోవాలండి, ఇలా ప్రకృతి విపత్తుకు సంబంధించినవి. ఓ గంగమ్మ తల్లి, మా రైతులను ఆగ్రహించకుండా శాంతించు తల్లి, మా రైతులను ఆదుకో తల్లి. ఉంటానండి, మరొక వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.